హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ VCEAP యూట్యూబ్ ఛానల్. అందులో గుండె చెప్పుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న మా యొక్క ఛానల్ని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోస్ని షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మైసూరులో ఏ విధంగా అయితే దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారో అదేవిధంగా విజయవాడలో కూడా విజయవాడ ఉత్సవ పేరుతో అంగరంగ వైభవంగా ఈసారి ఈ దసరా నవరాత్రులను నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో ప్రతి సంవత్సరము కూడా విభిన్న ప్రతిభావంతులైనటువంటి భక్తులు ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మన యొక్క సంఘం విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముందే ఆలోచన తీసుకుని గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం విజయవాడ వారిని 4 రోజుల క్రితం విసిఏ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎంవి దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఒక బృందం కలిసి ఒక 4 డిమాండ్స్ని గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ దసరా నవరాత్రుల సందర్భంగా విభిన్న ప్రతిభావంతులైనటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేయమని చెప్పేసి విఐపి దర్శనాలతో పాటు మమ్మల్ని అలౌ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ని ఈఓ గారి దృష్టికి తీసుకువెళ్ళగా ఈఓ గారు దానికి సానుకూలంగా స్పందించి ఎవ్రీ డే ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు విభిన్న ప్రతిభావంతులైన భక్తులకు దర్శనాలను కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అలాగే రెండో డిమాండ్గా విభిన్న ప్రతిభావంతులైనటువంటి భక్తులు కొండపైకి రావడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి లిఫ్ట్ను మా కోసం కేటాయించవలసిందిగా కోరినప్పుడు అది సాధ్యం కాదని, దాని బదులు దుర్గా ఘాట్ దగ్గర విభిన్న ప్రతిభావంతులైనటువంటి భక్తులను తీసుకురావడం కోసం బ్యాటరీ వెహికల్స్ని ఏర్పాటు చేసి ఆ బ్యాటరీ వెహికల్స్ ద్వారా కొండపైకి తీసుకువస్తామని గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు దుర్గారావు గారి టీంకి హామీ ఇవ్వటం జరిగింది. అలాగే మూడవ డిమాండ్గా ఏదైతే కొండపైన అమ్మవారి ఉచిత భోజన సదుపాయంలో కూడా విభిన్న ప్రతిభావంతులైనటువంటి భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా వారిని క్యూ లైన్తో సంబంధం లేకుండా పంపించాలని రిక్వెస్ట్ చేసినప్పుడు దానికి కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అంగీకరించడం జరిగింది. అలాగే లడ్డూ ప్రసాదాల కౌంటర్ దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ని విభిన్న ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేయవలసిందిగా కోరినప్పుడు దానికి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ప్రతి సంవత్సరం 9 నుంచి 10 లక్షల మంది ఈ యొక్క దర్శనానికి వస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈసారి ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ లేకపోతే కనుక ఈ విజయవాడ ఉత్సవం కానీ ఈ 2 కార్యక్రమాలు ఉండడం వలన
మినిమం 25 లక్షల మంది అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నటువంటి తరుణంలో మన సంఘం తరపున ముందే ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన విభిన్న ప్రతిభావంతులైన భక్తులు ఇబ్బందులు పడకూడదనేటువంటి ఉద్దేశంతోనే సంఘం ఈ నిర్ణయం తీసుకొని గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని కలిసి మన యొక్క డిమాండ్స్ని అంగీకరించే విధంగా మాట్లాడడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ విషయంలో చొరవ చూపించినటువంటి వీసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎంవి దుర్గారావు గారికి మరియు వారి టీంకి సంఘ రాష్ట్ర పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సదుపాయాలను ఉపయోగించుకొని ఈవినింగ్ 3 to 4 మీరు దుర్గా ఘాట్ అంటే కనుక కరెక్ట్గా అమ్మవారి ఏదైతే గుడికి వెళ్ళేటువంటి ఆ టోల్ గేట్ ఉంటుందో కరెక్ట్గా దానికి దగ్గరలోనే కొండకి ఎక్కేటువంటి దగ్గరలోనే ఈ దుర్గా ఘాట్ ఉంటుంది. అక్కడి నుండి మీకు సాయంత్రం 3 గంటలకల్లా 2:30-3 కనుక మీరు అక్కడ ఉంటే కనుక అక్కడి నుంచి మీకు ఈ యొక్క బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. అక్కడ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మరియు కొన్ని కాలేజెస్ నుంచి కూడా వాలంటీర్స్ని కూడా అక్కడ పెట్టామని ఈవో గారు చెప్పడం జరిగింది. వారు మీకు ఆ యొక్క వెహికల్స్లో ఎక్కించి అమ్మవారి దర్శనం కల్పించే ఏర్పాటు చేస్తారనే విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ అన్నారు.